నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాల పైగా నటించారు. దాసరి నారాయణరావు గారు ఒక్క మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు రెండు కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దెన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈరోజు ఒక గోల్డెన్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. Requesting Vijay to please speak a few words. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, లాట్స్ టు డూ, గ్రేట్ సినిమా ఇస్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డ్. తెలుగును చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు. ఇది మొట్టమొదటి తెలుగు వారి సినిమా. ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితమే. తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల, తులసీదళం, అభిలాష, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, పోలీస్ స్టేషన్, రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి. అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుల్ని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి
థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతో మంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదునుని గళం పదునుని చాటి చెప్పారు. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే భట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గదర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారిరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డుని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు నాటు పాటకి గాను అవార్డుని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు.
నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సార్ ఎంఎం కీరవాణి గారికి and Thank you, అలాగే sir. చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా బట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. RRR చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి. గేయ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు. ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను